వాళ్ళు గుసగుసలాడుకోవటం వినమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు సిగ్గు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం తెగ ప్రచారం చేసుకుంటుంది పచ్చ ఛానళ్లలో. కూటమి ప్రభుత్వం అంట మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేసిందంట. అసలు మహిళా దినోత్సవాన్ని జరుపుకునే అర్హత ఈ కూటమి ప్రభుత్వానికి ఉందని నేను అడుగుతున్నా. అసలు మహిళా సాధికారత కోసం మీరు ఏం చేశారో చెప్పండి. ఈరోజు రాష్ట్రంలో చూస్తే ప్రతి గంటకి 70 మంది, ప్రతి రోజుకి 70 మంది మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. గంటకి 3 మీద మీ పోలీస్ రికార్డ్సే చెప్తున్నాయి. ఇదేనా మహిళా సాధికారత? మహిళలు రాజకీయంగా ఎదగాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 50% రిజర్వేషన్ని మహిళలకి ఎత్తేశారు మీరు. ఇదేనా మహిళా సాధికారత? మహిళల రక్షణ కోసం దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, మహిళా పోలీసుల్ని తీసుకొస్తే వాటిని మీరు ఎత్తేసి ఈరోజు దీన్నే మహిళా సాధికారత అంటారని అడుగుతున్నాను. ఎంత సిగ్గుచేటంటే ఈరోజు 6 ఏళ్ల నుండి 60 ఏళ్ల వరకు అందరు మహిళల్ని మోసం చేశారు. ఇదేనా మహిళా సాధికారత? దాదాపుగా 50,000కు పైగా బెల్ట్ షాపులు పెట్టి ఈరోజు ఆడవాళ్ల పసుపు కుంకాలతో చెలగాటమాడుతున్నావు చంద్రబాబు నాయుడు. ఇదేనా మహిళా సాధికారత? అలాగే మీరు చూస్తే తల్లికి వందనం పథకం పెట్టి గత బడ్జెట్లోనూ ఈ బడ్జెట్లోనూ డబ్బులైతే కేటాయిస్తున్నారు, కానీ తల్లికి పంగనామాలు పెట్టడం తప్ప తల్లికి వందనం ఇవ్వని మీరు ఇదే మహిళా సాధికారత అని ప్రచారం చేసుకుంటున్నారా? ఎంత ఘోరం అంటే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి చేయూతని జగనన్న ఇస్తుంటే దాన్ని కూడా ఆపేసి మీరిస్తానన్న 50 సంవత్సరాలకే పింఛన్ని కూడా ఎగగొట్టడమేనా మహిళా సాధికారత అంటే? ఎంత బాధాకరం అంటే ఈరోజు వాలంటీర్లో సగానికి పైగా మహిళలు, 1,70,000 మందికి ఈరోజు మీరు 10,000 ఇస్తామని చెప్పి ఆశ చూపించి వాళ్ళని నడి రోడ్డులో తోసేయటమేనా మహిళా సాధికారత అంటే? ఎంత బాధాకరం అంటే అసలు ఈరోజు నిరుద్యోగ మహిళలు ఉద్యోగం వస్తుంది లేదా నిరుద్యోగ వృత్తి 3,000 వస్తుందని ఎదురు చూసిన వాళ్ళని వెన్నుపోటు పొడవటమేనా మహిళా సాధికారత అంటే? అసలు ఆడపిల్ల అంటే మీకు గౌరవం లేదు, ప్రేమ లేదు. ఎందుకంటే మీకు ఆడపిల్ల లేదు. సో ఆడవాళ్ళకి ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి మీకు లేదు. ఆడవాళ్ళకి రక్షణ కల్పించాలన్న చిత్తశుద్ధి మీకు లేదు. ఆడవాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలన్న చిత్తశుద్ధి మీకు లేకపోవడం అనేది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి దురదృష్టంగా మారిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఏదో గొప్పగా మహిళలంతా తిరగబడతారనుకొని తెలుసుకున్నాడేమో, కానీ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ఒక యాప్ని ప్రవేశపెట్టబోతున్నాడు అని తెలిసింది. దాని పేరు శక్తి యాప్, మహిళా భద్రత కోసం అంట. సంతోషం, కనీసం నీకు కొత్త ఆలోచన రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని కాపీ కొట్టి ఈరోజు పేరు మార్చైనా పెడుతున్నందుకు సంతోషం. కానీ పేరుతో సరిదిద్దద్దండి, దాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేసి మహిళా పోలీస్ స్టేషన్లని దిశ యాప్ ఉపయోగించి అలాగే మహిళా పోలీసులు ఉపయోగించి మహిళల్ని రక్షించే విధంగా ముందుకు వెళ్ళండి. అలాగే మీరు ఏదైతే యాప్ని ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నారో కేంద్రంలో, రాష్ట్రంలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి దానికి చట్టబద్ధత కల్పించండి. అప్పుడే మహిళలకి పరిపూర్ణమైన భద్రత కలుగుతుందని కూడా చంద్రబాబు నాయుడుకి సూచిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే ఇంతవరకు జరిగిన ఏ క్యాబినెట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు లేదా ఆయన యొక్క క్యాబినెట్ మహిళా భద్రత గురించి ఏ రోజు కూడా చర్చించలేదు. కానీ వ్యాపారులకి, మద్యం వ్యాపారులకి కమిషన్ పెంచడానికి వాళ్ళు క్యాబినెట్లో డిస్కస్ చేశారంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించండి.
ఎందుకంటే ఈ మద్యం, గంజాయి, డ్రగ్స్ వల్లే మహిళల మీద దాడులు, మహిళల మీద రేపులు, చిన్నపిల్లల్ని సెక్షువల్ హరాస్మెంటు, ఇళ్లలో భార్యల్ని, తల్లుల్ని గృహహింసకి, ఇవన్నీ కారణం గంజాయి, డ్రగ్స్, మందును విచ్చలవిడిగా ఫోన్ చేస్తే ఇంటికి డోర్ డెలివరీ చేసే దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గంజాయి సాగు ఈరోజు ఎకరాలకు ఎకరాలు జరుగుతుంది. అలాగే ఈరోజు సీఎం గారు నివాసం ఉంటున్న ఈ గుంటూరు జిల్లాలో డ్రగ్స్కి అడ్డాగా మారింది. ఇక హోంమంత్రి అనిత ఇన్ఛార్జిగా ఉన్న వైజాగ్లో ఆ చుట్టుపక్కల గంజాయి సాగు ఎలా తాగుతుంది, డ్రగ్స్కి అడ్డాగా ఎలా మారుతుంది అనేది తెలుసుకోవాలి, సిగ్గుపడాలి, వాటిని అరికట్టాలి. ఎందుకంటే వీటి వల్లే మహిళలకి భద్రత లేకుండా పోతుంది. ఫస్ట్ వీటిని అరికట్టగలిగితే మీరు మహిళలకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఆ తర్వాత దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా మీకు ఇన్ఫార్మ్ వచ్చిన వెంటనే కనుక రియాక్ట్ అయితే జగనన్న ప్రభుత్వంలో లాగా మహిళలు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా ధైర్యంగా ఉండగలరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మహిళా దినోత్సవ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఒక 2 క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు గత 5 సంవత్సరాలు ఊగిపోయి అరుస్తూ మహిళల కోసం ఎంత మాట్లాడారో మనం చూసాం. ఈ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంలో 30,000 మంది మహిళలు అక్రమ రవాణా అయ్యారు, కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు కదా, ఆ 30,000 మంది ఎక్కడున్నారో కేంద్ర నిఘా వర్గాలు మీకు చెప్పలేదా? వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టడానికి మీ ప్రభుత్వం ఏం ప్రణాళికలు చేపట్టిందో ఇంతవరకు ఏ రోజు డిస్కషన్ చేయలేదే. అంటే నీ రాజకీయం కోసం ఆడబిడ్డలను ఉపయోగించి అబద్ధపు ప్రచారం చేస్తూ జగనన్న మీద విషం చిమ్మాలనుకోవటం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గుర్తిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఒక మహిళా ద్రోహి. మీ రాజకీయ లబ్ధి కోసం మహిళల పేర్లు లేదా ఇలాంటి ఇష్యూస్ వాడుకుంటున్నారే తప్ప అధికారంలోకి వచ్చాక వాళ్ళకి మంచి చేయాలి, న్యాయం చేయాలి అన్న విషయంలో మీకు చిత్తశుద్ధి లేదనేది సుగాలి ప్రీతి విషయం కూడా తీసుకుంటే అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2017లో జరిగిన ఇష్యూని అప్పుడు సైలెంట్గా ఉండి జగనన్న ప్రభుత్వంలో జరిగినట్టుగా ఎలా 5 సంవత్సరాలు ఆ ఒక్క విషయమే పట్టుకొని ఊగులాడారో మేము చూసాం. మరి అదే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ జనసేన సభ్యత్వం తీసుకుంది, మీ పార్టీలో ఉంది, మీరు అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం 10 నెలలు అవుతుంది. మరి ఎందుకు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకి నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు? ఆ అమ్మాయికి న్యాయం చేయడం కోసం మమ్మల్ని అడిగిన ఆ సిబిఐ ఏదో మేము చెప్తే కేంద్రం వినదు, కానీ మీరు అధికారంలో ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో. మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎందుకు సుగాలి ప్రీతి కుటుంబానికి, సుగాలి ప్రీతికి ఆత్మకి శాంతి కలిగించి ఆ కుటుంబానికి న్యాయం చేయట్లేదు అని అడుగుతున్నా. కేవలం రాజకీయం కోసం వాడుకొని ఈరోజు వాళ్ళ తల్లికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించావని ఆ తల్లే చెబుతుందంటే మీరెంత మహిళా ద్రోహి అర్థమవుతుంది. వాలంటీర్లుగా ఉన్న ఆడపిల్లలందరూ నా అక్క చెల్లెళ్ళతో సమానం. వీళ్ళందరూ కూడా 5,000కి ఏమి వస్తుంది, 10,000గా వీళ్ళకి చేయిస్తాను అన్నావు. ఈరోజు అధికారంలోకి వచ్చాక 1,70,000 మందిని రోడ్డున పడేసి ఉద్యోగం లేదు, జీతం లేదు, వాళ్ళ జీవితాలకి దిక్కు లేకుండా పోతే ఎందుకు నోరు తెరవలేదు? అంటే పవన్ కళ్యాణ్ నువ్వు మహిళా ద్రోహి కాదా అని అడుగుతున్నా. ఈరోజు మీ ఎమ్మెల్యేలు, మీ పార్టీలో ఉన్న నాయకులు ఏ విధంగా ఆడపిల్లల్ని వేధింపులకు గురి చేసి ఆడపిల్లల్ని మీ అధికారంతో భయపెట్టుకొని లోబర్చుకొని వాళ్ళని మోసం చేస్తుంటే అలాంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఆ మోసపోయిన మహిళల్ని ఈరోజు బ్లాక్మెయిల్ చేసి సెటిల్మెంట్లు చేసి వాళ్ళతోనే మీరు ఏమి జరిగినట్టు మాట్లాడిస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు పిచ్చోళ్ళు కాదు, అందరూ గమనిస్తున్నారు.